హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి. గ్లెన్ కంపెనీ గ్యాస్ స్టవ్ 4 బర్నర్స్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాము మేము. స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు తీసుకున్నానంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. స్టవ్ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈ స్టవ్ మోడల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 4 బర్నర్లు ఉంది, ఆటో ఇగ్నిషన్, లైటర్ లేకుండా కూడా వచ్చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు గ్లాస్ స్టవ్లు అన్నీ గ్లాస్ మోడల్ వస్తున్నాయి కదా, ఆ మోడల్ ఎందుకు తీసుకోలేదు అని అంటే అవి తొందరగా చాలా రోజులు రావనిపించింది, పగులుతాయి అనిపించింది. ఏదైనా వాటర్ వేడి మనం వంట చేశాక వేడి దాని మీద వాటర్ వేస్తే పగులుతుందని చెప్పారు. దానికోసమని అది తీసుకోలేదు. ఇదైతే రఫ్గా యూజ్ చేసినా బాగుంటుంది అనిపించింది. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి లైఫ్ చాలా రోజులు వస్తుందని తీసుకున్నాను. ఇది స్టైల్గా ఉంది, నా బడ్జెట్లో కూడా వచ్చింది. 13,500 అమౌంట్. ఈ స్టవ్ అమౌంట్ చాలా తక్కువ అనిపించింది నాకైతే. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఎవరైనా స్టవ్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి స్టవ్ తీసుకోండి, చాలా బాగుంది. ఈ స్టవ్ హైట్ కూడా లేదు, హైట్ చాలా తక్కువగా ఉంది. స్మార్ట్గా చాలా బాగుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏదైనా కొత్త వస్తువు తీసుకొస్తే పూజ చేసుకుంటాం కదా. ముఖ్యంగా స్టవ్ లాంటివి అయితే పాలు పొంగించి పరమాన్నం అలా వండుకొని పూజ చేస్తాం కదా. దానికోసం మేము స్టవ్ను మొత్తం గంగనీళ్ళు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఓం స్వస్తిక్ అలా బొట్లు పెట్టేసుకున్నాను. బొట్లు పెట్టేసి ఒక ముగ్గు వేసుకొని పూలతో అలంకరణ చేసుకున్నాను. ఇది మొత్తం మా పాప చేసింది. గ్యాస్ స్టవ్కి మొత్తం మా పాప పూజ చేస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు పూజ చేయాలి అని అంటారు కదా. గ్యాస్ పాలు పొంగించడం లాంటివి, పాలు కూడా మా పాపే పాలు పొంగించేసింది. చూడండి, ఎలాంటి వంటలు చేసినా మంచిగా కుదరాలని దండం పెట్టేసుకొని పూజ అయితే ముగించుకున్నాము. తర్వాత అగ్నిదేవునికి తాంబూలం అయితే పెట్టేశాము. తాంబూలం పెట్టేసిన తర్వాత పాలు పొంగించడానికి స్టీల్ గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ తీసుకొని దానికి బొట్టు పెట్టేసుకొని పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు పొంగించడానికి పాలు పోసుకుంటున్నాము. మా దగ్గర ఇత్తడి గిన్నె లేదు, స్టీల్ గిన్నెలో పాలైతే పోసి పాలు పొంగించుకుంటున్నాము. పాలైతే కుడి సైడ్ మంచిగా పొంగాయి, చాలా బాగా అనిపించింది. పాలు పొంగిన తర్వాత స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాము. స్టవ్ కూడా నైవేద్యం పెట్టేశాము. తర్వాత మా చిన్న పాప నేను కూడా పెడతాను అని అంటే రైస్ పెట్టాము ఇంకో స్టవ్ మీద. మా చిన్న పాప పెడుతుంది, రైస్ పెట్టేశాము. కొత్త స్టవ్ అంటించానని చాలా సంతోషంగా డ్యాన్స్ చేసింది మా పాప. అన్ని స్టవ్లు వెలిగించాలని నేను గులాబ్ జామ్ చేశాను. మా పిల్లలు గులాబ్ జామ్ చేయి మమ్మీ స్వీట్ అని అంటే గులాబ్ జామ్ చేశాను. గులాబ్ జామ్ చేసిన తర్వాత వంట చేయాలి కదా, కూర కోసమని నేను పప్పు వేసి చారు చేశాను. తర్వాత పిల్లలకి దోశలు ఇచ్చేసాను. దోశ పెనం కూడా ఐరన్ది తీసుకున్నాను రీసెంట్గానే, డిమార్ట్లో తీసుకున్నాను. 1100 పడింది. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా బాగుంది. ఫస్ట్ 2 దోశలు అయితే రాలేదు, తర్వాత దోశలు చాలా బాగా వచ్చినాయి. హోటల్లో వేస్తారు కదా అలా వచ్చినాయి. నాకు బాగా నచ్చింది. స్టవ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంతెన శ్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.